ఇప్పుడు ప్రధానంగా మీరు అడుగుతున్న దాంట్లో కోహిడగుట్ట దగ్గర జరిగిన సంఘటన అంటే ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర మిగతా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒక టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఏమో స్మోక్ చేయడము, కొంతమంది ఏమో ఈ రకంగా అంటే అలాంటి టెంపుల్స్ దగ్గర ఆ రకంగా రావడం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే టెంపుల్స్ దగ్గరైనా కాదు లేదా మసీద్ దగ్గరైనా కావచ్చు, ఒక ప్రార్థన మందిరం అంటే మసీద్ అయినా కానీ చర్చి కానీ టెంపుల్ కానీ ఏదైనా సరే ఒక ప్రార్థన మందిరం కాబట్టి అలాంటి ప్రాంతాల దగ్గర ఎప్పుడు కూడా ఆ రకంగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఏ మతాన్ని కూడా అన్ని మతాల్ని మనం గౌరవించాలి. సో ఇది కావాలని వెళ్ళారా, లేకపోతే ఎవరైనా చెప్తే వెళ్ళారా, లేదా ఏదైనా కాంట్రవర్సీ చేయాలని వెళ్ళారా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలేం కాదు, సుమారుగా వాళ్ళకి 20+ ఉంది వాళ్ళ యొక్క ఏజ్ కూడా. కాబట్టి ఎప్పుడైనా వేరే ప్రాంతం అంటే వేరే గుడి దగ్గరికి వెళ్ళి స్మోక్ చేయడం, లేకపోతే ఆ లేడీస్ని తీసుకొని ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఆ రకమైన వాతావరణం ఉండడం అనేది సరైన విధానం కాదు. గవర్నమెంట్ కూడా అంటే ఈ టెంపుల్ సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం అంటే ఇలాంటి ప్రాంతాల్లో ఎవరు వస్తున్నారు ఏంటంటే కూడా కొంత నిఘా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ టెంపుల్ సంబంధించిన ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇతను తెలిసి తెలియక వెళ్ళాడా, తెలిసి వెళ్ళాడా, లేదా ఎవరో చెప్తే వెళ్ళాడా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే టెంపులే ఎందుకు ఆంజనేయ స్వామి టెంపులే ఎందుకు ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నారు? అక్కడ సిగరెట్ తాగడం అనేది చాలా తప్పది. సో కాబట్టి ఏ ప్రాంతాలు పడితే అంటే ఇక్కడ దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ అతన్ని ఆల్రెడీ పట్టుకొని శుభ్రంగా దేహశుద్ధి కూడా చేస్తున్నారు. అసలు అంటే ఒక టెంపుల్ పరిసర ప్రాంతాల్లో అంటే ఈరోజు యువకులు ఎలా ఉన్నారంటే అది టెంపుల్గా అని కూడా మర్చిపోయే విధంగా వాళ్ళు వెళ్ళడం అనేది సరైన విధానం కాదు. ఈ యొక్క ఏదైతే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు కూడా దీని మీద దృష్టి సాధించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక హిందూ కూడా ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ రకంగా వ్యవహరించకూడదు. మిగతా వాళ్ళు కూడా ఏ చర్చి దగ్గర కూడా వెళ్ళి ఆ రకంగా వ్యవహరించకూడదు. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఏ మతం చెందిన వ్యక్తి అయినా సరే మిగతా ప్రార్థన మందిరాలు కూడా వాళ్ళు గౌరవించాలి. అలా గౌరవించకుండా ఈ రకంగా చేయడం అనేది సరైన విధానం కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ టెంపుల్ దగ్గరైనా సరే ఇలాంటి వైఖరి అనేది సరైన విధానం కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రోజున అనేది సరైన విధానం కాదు. ఖచ్చితంగా ఎవరైతే ఆ యువకులు ఈ యొక్క ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అది యువకులు ఇద్దరు కలిసి చేసిన విధానాన్ని ఒక హిందూగా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ దగ్గర ఉన్న ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళు కనీసం పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్లయితే మాత్రం ఇలాంటి వాతావరణం ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.